మార్నింగ్ మనము సాధనాల కోసం డిస్కషన్ చేసాం. అంటే ఆధ్యాత్మిక యాత్ర అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, మానవ జీవితం అంటే ఏంటి, తర్వాత మనము ఎలాంటి రకంగా ఎలా మనం జీవిస్తే జీవితం అనేది ఎటుపోతుంది, ఎట్లా మనం ముందుకు తీసుకెళ్తాము, ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఒక జీవితాన్ని మనం పరివర్తన తీసుకొచ్చుకోవాలి, జీవితంలో మనము మానసిక పరివర్తన, జీవిత పరివర్తన రావాలి అంటే కూడా జీవితాన్ని ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం అనేది, జీవిత విధానం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే లైఫ్ సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన దేశాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికి మనకి ఏముంది, రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉందా, ఇండియాకి ఉందా లేదా? ఆ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి, ప్రభుత్వం ఎట్లా నడవాలి, పోలీసులు ఏం పని చేయాలా, జ్యుడిషియరీ ఎట్లా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండాలి, దేశం, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే ఒక దేశము నడవడానికి సంవిధానం అనేది ఎంత అవసరమో ఒక మనిషి జీవితం నడవడానికి కూడా ఒక సంవిధానము ఉండాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. అంటే డే టు డే రొటీన్ లైఫ్లో మనం ఎలాంటి ప్రిన్సిపల్స్తో మనం జీవించాలి, ఎలా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మీరు 18 పాటిస్తున్నారు, ఇంకో దానికి 38 యాడ్ ఆన్ చేసుకోండి. ఇవి పెరుగుతాయి, ఇక మరి సాధన పెరిగితే అన్నీ పెరుగుతాయి. ఆ 18 సూత్రాలతో పాటు ఇవి కూడా పాటించండి జీవితంలో. అంటే అదేమో ప్రపంచయాత్ర కోసం, ఇది అంతర్యాత్ర కోసం. ఇప్పుడు నేను చెప్పేది పత్రి గారు చెప్పింది 18 సూత్రాలు ప్రపంచయాత్ర కోసం, ధ్యాన స్థితిలో పోవడానికి, ఇది ఇంకా అంతర్లీనంగా ముందుకెళ్ళడానికి ఇది మీకు ఉపయోగపడతాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే మనం జీవితంలో బంధాలని కలుపుకుంటున్నప్పుడు, రిలేషన్స్ని కలుపుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సంబంధాల విషయంలో. ఇప్పుడు కొంతమందితో కొంతకాలం ఉన్నాక కొంతమంది మారిపోతారు, కానీ చాలామంది మారరు. ఇంకా డే టు డే వాళ్ళ బిహేవియర్ అనేది చాలా మూర్ఖంగా మారిపోతూ ఉంటుంది. మనం ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా వాళ్ళు మారరు. కొంతమంది ఉంటారు జీవితంలో, మనం దానికి ఏం చేయలేం. అందుకే అలాంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి మనుషులతో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది ఫస్ట్ సూత్రం. ఇది మూర్ఖులకి దూరంగా ఉండాలి, ఇది ఫస్ట్. వి కాంట్ చేంజ్, మనం చేసి అలసిపోయాం, మనం ఇంకా చేయలేం అన్నప్పుడు వాళ్ళతో కార్డ్ కట్ చేసుకోవాలి. వెయిట్ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పక్కన ఉంటే ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వంలోకి వాళ్ళని వదిలేయాలి. అఫ్కోర్స్ ఆ ఫలితం నీకు ఆ సెగ దాక్కుతూ ఉంటుంది, బట్ ఓకే, ఉన్నప్పుడు తప్పదు. కొన్ని ఇప్పుడు నిప్పు పక్కన కాలుతోంది, ఆ సెగ వస్తుంది, కొంచెం భరించాలి అంతే. కానీ వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలి. ఆర్గ్యుమెంట్ చేయొద్దు, మూర్ఖులతో ఎప్పుడు వాదన చేయొద్దు, అది పెరుగుతుంది. డోంట్ ఆర్గ్యూ విత్ ద ఈడియట్స్, వదిలేయాలి. ఇసుక నుంచి నూనె తీయడం ఎంత అసాధ్యమో మూర్ఖుడి మనసు రంజింపజేయడం అంతే అసాధ్యం. కాబట్టి లివ్ దెమ్, లెట్ దెమ్ లివ్. కాలం పరిష్కారం చేస్తుంది, వదిలేయాలి. మనం మంచి చెప్పొద్దు, చెడు కూడా చెప్పొద్దు, ఏది చెప్పొద్దు, వాళ్ళకి వదిలేయాలి. మన బాధ్యత ఒకటి ఉంటుంది, కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు బాధ్యత మాత్రమే నెరవేరుస్తాం, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తాం అంతే. మారితే మారుతారు, లేకుంటే ఏం లేదు, నీ పనులు చేసుకుంటాము, నీ కర్తవ్యాన్ని నెరవేర్చు, నీ బాధ్యతను నెరవేర్చు. తర్వాత వాళ్ళు మారట్లేదు అని చెప్పి నువ్వు డిస్టర్బ్ కాకు, ఫిక్స్గా ఇక వాళ్ళు మారరు అంతే. ఇప్పుడు ఇక్కడ ఒకటేనమ్మా, ఇక్కడ ఒక సింపుల్ సూత్రం చెప్తా. ఇప్పుడు వ్యక్తి ముఖ్యం అనుకుంటే, వ్యక్తులు ముఖ్యం అనుకుంటే బాధని భరించాలా. ఒకటి, నువ్వు వాళ్ళని ఇడిచిపెట్టలేవు, ఎళ్ళగొట్టలేవు, ఏం చేస్తావు, భరించాలి.
వ్యక్తి ముఖ్యం అనుకుంటే బాధను భరించాలి, బాధ ముఖ్యం అనుకుంటే వ్యక్తిని వదిలేయి. ఈ రెండే ఇక సూత్రాలు. ఇక ఇట్లా మూర్ఖులను దూరం పెట్టాలి. ఇక రెండే, ఒకటి భరించు, లేదంటే వెళ్ళగొట్టు. నువ్వన్నా దూరంగా, వాళ్ళన్నా దూరం చేయి. నీకు ఆ గట్స్ ఉంటాయి. వాళ్ళు లేకుండా నేను బ్రతకగలను అనుకున్నప్పుడు దూరం అయిపో. లేదు వాళ్ళు నాకు కావాలి, సమాజం కోసమో బంధాల కోసమో బంధుత్వాల కోసమో నేను వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు అనుకుంటే భరించు. అంతే అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మారట్లేదు అని చెప్పి మీరు మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటావో, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు, నీ డ్యూటీ నువ్వు చేయి. అది కూడా ప్రేమతో చేయి, ద్వేషంతో కాదు. వాళ్ళు మూర్ఖంగా ఉన్నా నువ్వు మూర్ఖంగా ఉండద్దు. నో, మూర్ఖులకు కూడా అప్పుడప్పుడు ప్రేమను పంచితే ఏదో ఒక రోజు మారే అవకాశం ఉంటుంది. ఆ లైట్ వెలుగుతుంది కదా ఎప్పుడో సరే. సరే వెలగడానికి కాదు, నువ్వు పొల్యూట్ కావద్దు. ఫస్ట్ మీరు పొల్యూట్ కావద్దు, ఇదొకటి. నెక్స్ట్, జ్ఞానంతో ఉన్న వాళ్ళతో సహవాసం చేయండి. జ్ఞానం ఉన్న వాళ్ళతో సహవాసం చేయండి. ఇది సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ది ఏంటి అంటే, అనుకూలమైన ప్రదేశంలో నివసించాలి. అప్పుడప్పుడు స్థల బలం ఉంటాయి కొన్నిటికి. కొన్ని చోట్ల మనం ఎన్ని పనులు చేసినా సక్సెస్ కావు, కొన్ని చోట్ల ఇట్లా పోగానే అట్లా అయిపోతాయి. కాబట్టి స్థల బలం కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు రోజు మనం ఏ రూమ్లో అయితే ధ్యానం చేసుకుంటున్నామో అదే రూమ్లో మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే దానికి ఒక బలం వస్తుంది. స్థల బలం అంటే అనుకూలమైన ప్రదేశంలో నివసించాలి ఫస్ట్. తర్వాత నువ్వు పూర్వ జీవితంలో అంటే గత జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పులని, అన్యాయాలని ఎప్పుడు గుర్తు చేసుకోకు, మంచిని గుర్తు చేసుకో. ఆత్మ న్యూనతాభావం వద్దు. ఆ కర్మ అక్కడ జరిగిపోయింది, దాని ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. మళ్ళీ పదే దాన్ని రిపీట్ చేసుకోవద్దు. మంచిని గుర్తు చేసుకో. దాని నుంచి ఎలా మనం బయటికి రావాలనేది నేను మీకు ఒక సాధన చేపిస్తాను ఇప్పుడు ఇది అయిపోయాక. తర్వాత పూర్వ జీవితం యొక్క మంచిని స్మరించుకో, చెడు వదిలేసాయి. చెడుని ఎప్పుడు రిపీట్ చేసుకోవద్దు. అయ్యో నేను తప్పు చేసాను. నో, అయిపోయింది, చేసేసావు, తప్పు చేసావు, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు, అన్నీ జరుగుతున్నాయి, వద్దు. ఇంకా మంచిని గుర్తు చేసుకో, ఇంకా మంచి చేయాలి అనే ఆలోచన వస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా ఒక యోగ్యమైన పనిని చేయాలి అని అనుకో. అంటే ఒక సార్థకమైన పనులే చేస్తూ ఉండు, నిరర్ధకమైన పనులు చేయకు. అంటే అనవసరమైన పనులలో తలదూర్చకండి, అవసరం ఉన్నవి మాత్రమే చేయండి. మీకు దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు టైం వేస్ట్ కాదు. అంటే యోగ్యమైన పనులు చేయడం. తర్వాత జ్ఞానాన్ని సంపాదించడానికి ఎక్కువ సమయం వెచ్చించండి. జ్ఞానాన్ని సంపాదించడం అంటే వినడం కాదు, చదవడం కాదు, నీ జీవితం నీకు అందించే జ్ఞానం, అనుభవ జ్ఞానం. మంచి నుంచి నేర్చుకోండి, చెడు నుంచి నేర్చుకోండి, దుర్మార్గుల నుంచి నేర్చుకోండి, మూర్ఖులను చూసి నేర్చుకోండి, ప్రతిదాన్ని చూసి నేర్చుకోండి, అది కూడా జ్ఞానమే. సమాజాన్ని చూసి నేర్చుకోండి, అది కూడా జ్ఞానమే. ప్రతి దాని నుంచి ఒక విజ్డమ్ తీసుకోండి. చెడ్డవాళ్ళు కూడా ఒకటి నేర్పిస్తారు. ఏంటి? చెడుగా ఉండడం వల్ల వాళ్ళ జీవితం ఎంత కోల్పోయారు, అది వాళ్ళని చూసినప్పుడు మనకు గుర్తు రావాలి. ఓ, మనం కూడా అలా ఉంటే మన జీవితం కూడా పోతుంది. అవునా? అదేవిధంగా మంచి వాళ్ళని చూసి నేర్చుకోండి, ఇంకా ఎట్లా ఎదగాలో తెలుస్తుంది. జ్ఞానులను చూసి నేర్చుకోండి, జీవితంలో మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అనేది తెలుస్తుంది. నీకంటే ఉన్నతమైన వాళ్ళని తలుచుకోండి ఎప్పుడు, నీకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని తలుచుకోవద్దు. మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఏం చేయాలా? ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళతో చేయాలా, తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో చేయొద్దు. అంటే ఇక్కడ స్థాయి ఇన్ ద సెన్స్ డబ్బు, స్టేటస్, పొజిషన్ కాదు. జ్ఞానం, మంచితనం, మానవత్వం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళకి డబ్బు లేకపోయినా పర్లేదు,
ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళతో కాసేపు కూర్చుంటే ఆనందం వస్తుంది, కూర్చోండి. వాళ్ళతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, మాట్లాడండి. వాళ్ళ ప్రజెన్స్లో మీరు హాయిగా ఉంటారు, ఉండండి, నో ప్రాబ్లం. ఎంతసేపు అని ఉండండి. అంటే ఎప్పుడు కూడా మనము గరిష్టమైన జ్ఞానాన్ని ఎప్పుడు అందుకుంటూ ఉండాలి. అంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ కాలం జీవించాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఉండద్దు. మనం కూడా అటు తయారవుతాం. తాను జడ్డ కోతి వనమల్లా చేర్చిందట. కోతులతో ఫ్రెండ్షిప్ చేయకండి. కోతులు ఉంటారు కదా, అంటే కోతి లాంటి మనసు ఉన్నవాళ్ళు, రూపంలో మనుషులే కానీ మనసు కోతి లెక్క ఉంటుంది. అట్లాంటి వాళ్ళతో నో ఫ్రెండ్షిప్, కట్ చేసుకోండి. తర్వాత జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక డిసిప్లైన్డ్గా జీవించండి. క్రమబద్ధమైనటువంటి జీవితం అంటే ఎప్పుడు లేవాలా, ఎప్పుడే పని చేయాలా, ఏ టైంలో ఏం పని చేయాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలా, ఏ పని ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. టైం వేస్ట్ చేయొద్దు. ఎక్కువ టైము సాధనలో గడపండి, తక్కువ టైం ప్రపంచానికి ఇవ్వండి. అట్లీస్ట్ 50-50%, 5:5 ఇవ్వండి. తర్వాత మెల్లమెల్లగా పెంచండి. ఇక 6:3, 7:3 అట్లా పెంచుకుంటారండి. ఇక ఒక టైం వచ్చినప్పుడు 100% దీనికే ఇస్తారు. అంటే ఒక సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఎదుటి వాళ్ళతో నేను ఇన్నాళ్ళు ఎంత టైం వేస్ట్ చేశా అనేది నీకు అర్థమవుతుంది. అనవసరమైన చిట్ చాటింగ్లు, అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరమైన గాసిప్స్, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. చెప్పుడు మాటలు, తెలిసి తెలియని మాటలు, చాడీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆడవాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంటుంది. వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అనవసరంగా దీనివల్ల లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, సాధన డిస్టర్బ్ అవుతుంది. అసలు వేరే వాళ్ళ మీద దృష్టి చాలా తక్కువ పెట్టండి, స్వయం మీద ఎక్కువ పెట్టుకోండి. తర్వాత సమర్థవంతంగా జీవించడం నేర్చుకోండి. అంటే ఏ పని చేసినా, ఇందాక నేను చెప్పా కదా పర్ఫెక్షనిజం, ఏ పని చేసినా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయండి. చెప్పాను కదా, లీల ఎంజాయ్ చేయండి. ప్రతి పనిని ఒక లీలలాగా చేయండి. సమర్థవంతంగా మర్యాదపూర్వకంగా జీవించండి. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు అరే ఈజ్ విల్ పర్ఫెక్ట్ అని అనుకోవాలా, వీళ్ళెందుకు ఇట్లున్నారు అని అనుకోవద్దు. ధ్యానులని చూడగానే ఏడుపుతో వాళ్ళు కూడా నవ్వు రావాలి. మీరే ఏడుస్తున్నారు అనుకో, వాళ్ళు కూడా ఏడుస్తారు. ఏం ధ్యానులట, వీళ్ళ మొహంలో నవ్వు ఉండదు, ఏముండదు, మేము ఏడుస్తున్నాం అంటే మాతో పాటు వీళ్ళు కూడా ఏడుస్తున్నారు అని అనుకుంటారు. అట్లా కాదు. ఒక సమర్థవంతమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తన, మాటలు, చేతలు, కర్మలు, నడత, నడవడిక ఇవన్నీ కూడా మీరు ధ్యానులమని చెప్పక్కర్లే, చూడగానే అర్థమైపోవాలా. ట్యాగ్లైన్ పెట్టుకోక్కర్లే, చూడగానే అర్థమైపోవాలా. మీరు పెట్టుకున్న అట్లా లేరనుకో వాళ్ళు తిట్టుకుంటారు. ధ్యానులు అంటే ఏం ధ్యానులు, ఏం మారలే అని అనుకుంటారు. ఇప్పుడు మూర్ఖులతో నువ్వు కూడా మూర్ఖంగా బిహేవ్ చేసినావు అనుకో, ఆఖరికి మూర్ఖుడే నీకు గుణపాఠాలు నేర్పుతాడు. మూర్ఖులతో నువ్వు మూర్ఖంగా బిహేవ్ చేసావు అనుకో, నువ్వు కూడా అప్పుడు ఏమంటాడు తెలుసా, నువ్వు బయట ధ్యానం చేస్తావు, ఇంటికి పోయినాక మూర్ఖులతో మూర్ఖుల్లాగా ఉన్నావు అనుకో, ధ్యానం చేస్తుందట, ఏం చేస్తారో ఏమో, నా లెక్కనే ఉన్నారు వీళ్ళు కూడా అని అనుకుంటారు. అంటే నీకు వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి అంటే నువ్వు డిఫరెంట్గా ఉండాలి, నువ్వు సమర్థవంతంగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి. తర్వాత నీ డిసిప్లిన్లో నువ్వు బతకాలి, నీ స్థితిలో నువ్వు ఉండిపోవాలా. పక్కన వాళ్ళు ఎట్లున్నారు నీకు అనవసరం, అందుకే నీ మీద నువ్వు దృష్టి పెట్టు. తర్వాత వివేకంతో జీవించాలి. చెప్పాను కదా, విషయ వస్తు వివేక జ్ఞానం. ప్రతి చోట ఒక వివేకం ఉండాలి, ఒక విచక్షణ ఉండాలి. ఏదైనా చేసే ముందు ఆలోచించాలి, చేశాక ఆలోచించడం కాదు, చేసే ముందు ఆలోచించాలి. విచక్షణ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గడప దాటి బయట అడుగు పెడుతున్నాం అనుకో, ఎందుకు పెడుతున్నా, దేనికోసం పెడుతున్నా, ఏం సాధించడానికి పెడుతున్నా, ఒక క్షణం ఆలోచించి బయటికి రావాలి. ఏం లేదు వాటినే టైం వేస్ట్ అంటే దాటక అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడికి వచ్చావంటే ఏదో ఒకటి నేర్చుకొని పోవాలా, వాటినే టైంపాస్ కోసం రావద్దు. ఏదైనా ఆచరించేటట్టు అయితేనే రావాలి, లేకుంటే వద్దు.
టైం వేస్ట్. ఈ టైంలో నువ్వు ఇంకో పని చేసుకుంటావు కదా, ఎందుకు వచ్చిన గోల, ఇక్కడ దినమంతా టైం వేస్ట్. ఇది అంతే కదా. అట్లా అందుకే వివేకంతో జీవించాలి. తర్వాత మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు అంటే సమ్యక్ వాణి. మన నోటి నుంచి అబద్ధము, అసత్యము, తర్వాత నిందలు, అవమానాలు, స్పర్ధలు, తిట్లు ఇది రాకూడదు. శాపనార్థాలు, నిన్ను మోసం చేసిన వాళ్ళ పట్లైనా సరే, నిన్ను ద్వేషించే వాళ్ళ పట్లైనా సరే నువ్వు ఎట్లా ఉండాలా అంతే. మన స్థితిలో మనం ఉండాలా. ఎదుటి వాళ్ళు ఏంటి మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు బ్రతుకుతుంది నీ కోసం, మంది కోసం కాదు. వాళ్ళు కుటుంబంలో ఉన్నా, దూరం ఉన్నా, ఎక్కడున్నా సరే మనం జీవిస్తుంది మన కోసం. ఇన్నాళ్ళు ఇతరుల కోసం బతికావు, ఇతరుల కోసం నవ్వావు, ఇతరుల కోసం ఏడ్చావు, ప్రపంచం కోసం చూపించుకున్నావు. ఇప్పుడు నీ కోసం నువ్వు బతుకు. అది వివేకంతో జీవించడం. మంచి మనసుతో జీవించండి, మంచి భావంతో జీవించండి, మంచి ఆలోచనతో జీవించండి. దుర్భావన ఉండద్దు, సద్భావన ఉండాలి. దుర్వ్యవహారం ఉండద్దు, సదాచారం ఉండాలి. ఇవన్నీ జ్ఞానానికి మెట్లు. ఎన్నైనా మొత్తం లెక్క పెడతలేరు. నెక్స్ట్, ఎవరన్నా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి తప్పకుండా సేవ చేయండి. అది చాలా పుణ్యం. వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు అవసరమవుతాయి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో. అది చేసేటప్పుడు కూడా చిరాకుతో పరాకుతో, అది అత్తమామైనా సరే, తల్లిదండ్రి అయినా సరే, ఎవరైనా సరే, అది చేసేది ఎట్లాగో తప్పదు. మళ్ళీ ద్వేషం ఎందుకు అక్కడ. వృద్ధులు కూడా పిల్లలతో సమానమే. నీ పిల్లలకి చిన్నప్పుడు నువ్వు ఎలా సేవ చేసావు, వాళ్ళు కూడా పిల్లలు అనుకో, నీ పిల్లల్లో 2 పిల్లలు ఎక్స్ట్రా అనుకో, చెయ్యి వాళ్ళకు కూడా. అది మంచి. బుద్ధుడు ఒక విషయం చెప్తాడు ఇక్కడ, ఏంటి అంటే తల్లిదండ్రులకి చేసినటువంటి సేవ చాలా గొప్పదని అంటాడు. ఎందుకంటే తల్లిదండ్రిని చూడగానే అందరూ మాకేమిచ్చారు, ఆస్తులు ఇచ్చారా, మేము ఎందుకు చేయాలంటారు. అరే నీకు జన్మనిచ్చారు, అది చాలు. కడుపులో చంపేస్తే నువ్వు వచ్చేవాడివా? లేదా పుట్టాక రోడ్డు మీద పడేస్తే నువ్వు మంచిగా పెరిగేవాడివా? లేదు కదా. నీకు జన్మనిచ్చారు, అదే కృతజ్ఞత. వాళ్ళకి సేవ చేయాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు. ఈ జన్మ నీకు రాకపోతే, మానవ జన్మ నీకు రాకపోతే, వాళ్ళు నిన్ను గర్భంలోకి తీసుకోకపోతే నీకు ఈ రూపం ఎక్కడిది, ఈ జీవితం ఎక్కడిది, ఇదంతా ఎక్కడుంది? లేదు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావంతో సేవ చేయండి. మీకు తెలుసా, తల్లిదండ్రులకి సేవ చేసి జ్ఞానోదయం అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రవణ కుమారుడు, మన పుండరీకుడు కూడా తెలుసు కదా మీకు. పుండరీకుడు పాండురంగడి భక్తుడు. అతను కూడా స్టార్టింగ్లో ఈ అన్నిటికీ దుర్వ్యసనాలకు లోనైపోయి తల్లిదండ్రులు నిలగొడతాడు, భార్యను నిలగొడతాడు, అందరిని నిలగొట్టేసి ఆస్తి అంతా పోగొట్టుకొని ఆఖరికి ఒక గురువు దగ్గరికి వెళ్తే కాలుతో, గురువు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. గురువు చేస్తుంటే ఇతను కాలుతో అంతే కాళ్ళు చేతులు పోతాయి. మళ్ళీ ఆ తల్లిదండ్రులను వెతుక్కుంటా పోతాడు. ఇన్నాళ్ళు నేను అజ్ఞానంతో ఉన్నానని క్షమించండి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక యాత్రలోనైనా సరే, ప్రపంచ యాత్రలోనైనా సరే, మీరు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ చాలా అవసరం. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా భగవంతుడు మిమ్మల్ని చేరదీయడు. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. గురువు బ్లెస్సింగ్స్ కంటే కూడా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అనవసరం. వాళ్ళు నేను పెంచారా, పోషించారా, ఏం పెట్టారు, నీకు గంజి పోసారా, పరవాణం పెట్టారు, ఇదంతా వద్దు. ఇంకా వాళ్ళు నీకు జన్మనిచ్చారు, పెంచారు, కల్లో గంజ ఏదో పోసారు, మంచో వాళ్ళకి తెలిసింది ఏదో చెప్పారు, అయిపోయింది. అంతవరకే గ్రాటిట్యూడ్ చెప్పి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా సేవ అనేది చెయ్యాలి. అత్తమామకు కూడా చేయాలి, తల్లిదండ్రికి చేయాలి, అత్తమామకు చేయాలి. ఒకవేళ భార్యకి తల్లిదండ్రి లేరనుకో, ఈ అత్తమామని తల్లిదండ్రి అనుకొని సేవ చేయాలి. అది కోపంతో, ద్వేషంతో, అసహ్యంతో కాదు, ప్రేమతో, కరుణతో చేయాలి. ఎందుకంటే అది చాలా పుణ్యం. అది జీవితాంతం మనం ఏ పని చేయకుండా
కేవలం తల్లిదండ్రి సేవ చేసినా వాళ్ళ రుణం తీరదట. ఎందుకంటే ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం వాళ్ళే. ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టావు అంటే దానికి కారణం వాళ్ళే. నువ్వు వాళ్ళని ద్వేషిస్తే ఎట్లా? చెట్టు వేరుని ద్వేషిస్తే ఎట్లా? వేరు లేకపోతే చెట్టు ఉందా? తల్లిదండ్రులు లేకపోతే నువ్వు ఉన్నావా? లేవు. నీకు అస్తిత్వమే లేదు, నీకు శరీరమే లేదు, నీకు జీవితమే లేదు, నీకు జన్మనే లేదు. వాళ్ళ కడుపులో నువ్వు పుట్టడానికి నిన్ను ఎలో చేశారు. దాని పట్ల నువ్వు గ్రాటిట్యూడ్తో ఉండాలి. అక్కడ ఏమాత్రం తప్పిదం జరిగినా, వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం తప్పిదం జరిగినా ఈరోజు నీకు జీవితం ఉండేది కాదు. ఆ ప్రసవ వేదన అప్పుడు కానీ, కడుపులో కానీ, పెంచేటప్పుడు కానీ, లేదంటే ఇంకో స్థితిలో కానీ వాళ్ళ సహకారం నీకు లేకపోతే ఈరోజు నీకు జీవితం ఉండేది కాదు కదా. కాబట్టి వాళ్ళ పట్ల చాలా గ్రాటిట్యూడ్తో ఉండాలి. నెక్స్ట్, తర్వాత పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లల పెంపకంలో కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి. మనం ఎలాంటి సంస్కారం ఇస్తామో వాళ్ళు అలాగే తయారవుతారు. అందులో ఇంకొకటి, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ వాళ్ళు చిన్నపిల్లలే కదా ఏం తెలుసు అనుకోకండి. ప్రతిదీ చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు, స్పర్శించి నేర్చుకుంటారు, పెద్ద పెరిగాక మాటలతో నేర్చుకుంటారు, చేతులతో నేర్చుకుంటారు, అన్నీ నేర్చుకుంటారు. చిన్నపిల్లలని ఇగ్నోర్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా వాళ్ళని మంచి సంస్కారంతో, మంచి నడవడికతో, నడతతో పిల్లల్ని పెంచండి. తర్వాత ఎప్పుడు కూడా వేరే వాళ్ళ దృష్టిలో దిగజారిపోయేలాగా నీ పనులు ఉండద్దు. అర్థమవుతుందా? అంటే ఒక విధంగా చెప్పాలంటే అశుభకరమైనటువంటి చర్యలు చేయకూడదు. వేరే వాళ్ళ దృష్టిలో దిగజారిపోయేలాగా పనులు చేయకండి. అంటే సింపుల్గా చెప్పాలంటే శీలాన్ని పోగొట్టుకోవద్దు. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మన క్యారెక్టర్. ఇప్పుడు ఆస్తి పోయిందనుకో తిరిగి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా కొంచెం కష్టపడితే తిరిగి వస్తుంది. కానీ ఒకసారి శీలం పోయిందనుకో జీవితం పోయినట్టే. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనస వాచ కర్మ. ఇక్కడ కేవలము క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ శారీరకం కాదు నేను అనేది, అదొక పార్ట్. బట్ మానసికంగా కూడా, భావపూర్తిగా కూడా మనం ఎవరి దృష్టిలో దిగజారిపోవద్దు. మన భౌతిక కర్మలతో, మన మానసిక కర్మలతో, మన వాచిక కర్మలతో, మన హృదయ కర్మలతో ఎవరి ముందు వీళ్ళు లాంటి వాళ్ళు అనిపించుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు అందరూ మన మంచిని తక్కువ చూస్తారు, మన చెడుని ఎక్కువ చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళలో కూడా చెడు వెతికేటటువంటి సమాజం ఇది. నువ్వు చెడ్డ కనబడితే నీలో మంచి ఎక్కడ చూస్తారు? చెడే చూస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏం లోపాలు ఉన్నాయని వెతికే భూతద్దం పెట్టుకొని వెతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం చేసేటటువంటి పనులు, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవద్దు. తర్వాత ఇంకొకటి, ఎక్కడైనా మనము దానం ఇచ్చినా, అది ఏ పరంగా ఇచ్చినా, శ్రమదానమో డబ్బు దానమో ఏదో ఒకటి దానం ఇచ్చినప్పుడు కూడా దాన్ని అహంకారంతో చేయకండి, ప్రేమతో చేయండి. ఏమీ ఆశించకుండా చేయండి. లీల దానం కూడా ఆశించకుండా చేస్తే అది లీల అయిపోతుంది, అది సత్కర్మ. ఎక్కడైతే మంచి కూడా నువ్వు ఆశించి చేసావనుకో అది దుష్కర్మనే. అబ్బా నేను ఇంత పెద్ద పిరమిడ్ కట్టినా, నా బోర్డు పెట్టరా అక్కడ, నేను దీనికి డొనేషన్ ఇచ్చినా నా ఫోటో లేదు ఇక్కడ. ఉంటారు కదా కొంతమంది, నా ఫోటో నా నేమ్ ప్లేట్ లేదు. ఇది ఆశించడం, ఇది అహంకారం. అది చేస్తే అది దుష్కర్మనే, సత్కర్మ కాదు. అంటే పూర్వకాలం గుప్తదానాలు చేసేవాళ్ళు. మన భారతదేశంలో ఒక కల్చర్ ఉంది, ఇండియాలో. ఏంటి అంటే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఒక తెర అడ్డం ఉండేదట. ఈ ఫేసులు కనిపించేవి కాదట, ఓన్లీ చేతులు మాత్రమే కనిపించేవట. ఎవరైనా అయ్యా నాకేమని ఇవ్వండి అన్నప్పుడు ఆ దానకర్త ఏం చేసేవాడు, అరే పరదా వేయండి, నా ఫేస్ అతనికి, అతని ఫేస్ నాకు కనబడద్దు
రేపు ఎప్పుడన్నా వీళ్ళిద్దరు ఎదురుపడ్డప్పుడు ఇచ్చిన వాడికి అరే నేను వీడికి దానం ఇచ్చినా అనే అహంకారం రాకూడదు, తీసుకునేవాడికి సంకుచిత మనస్తత్వం రాకూడదు. కాబట్టి తెలియకుండా చెయ్యి, అది సత్కర్మ. అంటే అఫ్కోర్స్ వాళ్ళు నీ పేరు పెట్టుకున్నారేమో, గ్రాటిట్యూడ్తో వాళ్ళు పెట్టుకున్నారు, నీకు సంబంధం లేదు. కానీ నువ్వు మాత్రం ఆశించకు, డోంట్ ఎక్స్పెక్ట్. తర్వాత ప్రతిరోజు ధర్మాన్ని అభ్యాసం చేయాలి, ధర్మబద్ధంగా జీవించాలి. ఎక్కడన్నా అన్యాయం జరుగుతోంది, అధర్మం జరుగుతోంది అన్నప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ నీ వాయిస్ వినిపించాలి. అది నా వాళ్ళ నీ వాళ్ళ అని కాదు, అక్కడ వినిపించాలి. ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు, అధర్మం జరుగుతున్నప్పుడు, అనవసరంగా గొడవలు కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఎవరైనా ఏదన్నా అన్యాయంగా ఏదైనా చేస్తున్నారన్నప్పుడు మనకు అది తెలిసి మనం మౌనంగా ఉండద్దు, నిజం తెలిసి మనం మౌనంగా ఉండద్దు. అక్కడ దాన్ని ఎదిరించాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. అధర్మం అంటే నేను పోరాటాలు చేయమని చెప్పట్లే మీకు, మీ పరిధిలో ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మీకు సత్యం తెలిసి ఎవరైనా అన్యాయం చేస్తున్నప్పుడు, అధర్మం చేస్తున్నప్పుడు మీరు ఫైట్ చేయండి. మళ్ళీ గెలుస్తామో ఓడతామో అనవసరం, కానీ ఫైట్ చేయండి. ఆ ఫైట్ చేయడంలో నీకు ఆనందం వస్తుంది. ఇక్కడ నువ్వు పోరాటం చేసేది వస్తువు కోసమో విషయం కోసమో కాదు, ఇక్కడ ఆస్తి కోసమో పాస్తి కోసమో కాదు. నీ హక్కు, ఇట్స్ యువర్ రైట్. నీ రైట్ని వేరే వాళ్ళు లాగేసుకున్నప్పుడు నువ్వు ఫైట్ చేయాలి. చేయకపోతే నీ చేతకాంతనం అది. అక్కడ ఆ ఫైటింగ్లో నువ్వు గెలుస్తావా లేదా అనవసరం, కానీ నీకు మాత్రం ఆత్మతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సత్యం ధర్మం కోసం మనం ఎప్పుడైతే పోరాటం చేస్తామో భగవంతుడు మనతో ఉంటాడు. సరే మనకి విషయ వస్తువులు దొరుకుతాయో దొరకో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం జ్ఞానం వస్తుంది. మనకి మాత్రం జ్ఞానం వస్తుంది. ఎందుకంటే అలాంటివి చాలా చేశాను నా లైఫ్లో. నేను చిన్నపిల్లలైనా సరే ఎవరైనా అబద్ధం మాట్లాడితే నాకు నచ్చదు, వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాను నిజం చెప్పేదాకా. ఇది నాకు జరిగింది నా లైఫ్లో. చాలా రకాల సంఘటనలు ఉన్నాయి నా జీవితంలో. ఐ విల్ ఫైట్, వెదర్ దే విల్ చేంజ్ ఆర్ నాట్ నాకు సంబంధం లేదు, కానీ ఆ క్షణంలో నేను ఫైట్ చేస్తా, నా వాయిస్ నేను రేజ్ చేస్తా. కానీ దాన్ని చూస్తూ దాన్ని సహించుకుంటా నేను అక్కడ. ఐ విల్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఓడతామా గెలుస్తామా తర్వాత విషయం, కానీ ఫైట్ అయితే చేస్తా. నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది. ఒకసారి నేను ఎవరింటికి వెళ్ళాను, అక్కడ ఒక చిన్నపిల్ల 1 year బేబీ అది ఆడుకుంటుంది. చిన్నపిల్ల విషయమే చెప్తున్నాను నీకు, పెద్దవాళ్ళ గురించి కాదు. ఆడుకుంటుంటే ఆ పక్కింటి వాళ్ళ అమ్మాయి వీళ్ళింటికి వచ్చింది. ఆవిడ ఏం చేసింది, చిన్నపిల్ల వచ్చింది కదా అని చెప్పి స్నాక్స్ తీసుకొచ్చి పెట్టి ఇది తిన్నది. నేను అదే ఉన్నాం అక్కడ, ఆమె ఏదో పని మీద వెళ్ళిపోయింది పెట్టి. నేను ఆ పిల్లని అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అలవాటు. నాకు ఎదుటి వాళ్ళ ప్రవర్తన బాగా గమనిస్తూ ఉంటాను. నేను సాక్షిలాగా ఉండి గమనిస్తాను. అప్పుడు నేను ఖాళీగానే ఉన్నా, ఎవరు లేరు ఇంట్లో. ఇది ఏం చేస్తుందని చెప్పి చూస్తున్నాను నేను. ఆ తిన్నది అన్ని కింద పడేసింది. తిన్నకాడికి తిని మిగతా ప్లేట్ బోర్లు ఇచ్చింది, అన్ని కింద పడ్డాయి. ఈలోపు ఆమె వచ్చి అదేంటే తినమంటే ఇల్లంతా పడేసావు అని అన్నది. ఇంతలో ఏం జరిగింది, ఆమెతో పాటు వాళ్ళ ఆయన కూడా కాసి ఒక 5 నిమిషాలకి వాళ్ళ ఆయన వచ్చాడు ఇంటికి. ఈ పిల్ల తెలివిగా ఏం చేసింది తెలుసా, నేను కాదు తాత. ఏమంటుంది, తాత నేను కాదు, నేను పడేయలే, తాత కనిపించాడు కదా తాత. అమ్మమ్మ లేదని తెలుసు దానికి ఇంతసేపు, తాత అని చెప్పేస్తుంది. అరే ఇదేంది, నా కళ్ళ ముందు ఇది పడేసి తాత అంటుంది. అప్పుడు దాన్ని పట్టిన గట్టిగా పోరిని పట్టి, నువ్వు నిజం చెప్తావా చెప్పు, నువ్వు సత్యం చెప్పు, ఇది ఎవరు పడేశారు అంటే లేదు తాత అంటుంది. కొడతా, నువ్వు కరెక్ట్గా చెప్పు సమాధానం అని అన్నా. దాన్ని నిజం ఒప్పించడానికి నాకు 1/2 hour పట్టింది. అంత ఆడు కేసు. అంటే చిన్నపిల్ల 1 year బేబీ, తాత కాదు నువ్వే పడేసావని ఒప్పుకో, సత్యం ఒప్పుకో, నేను చూశాను నువ్వు పడేసింది, నువ్వే ఆడుతూ పడేసావు, నువ్వు సత్యం ఒప్పుకో అని 1/2 hour ఆ పిల్లతో ఆర్గ్యుమెంట్ చేసి దాంతో ట్రూత్ ఒప్పించా. ఈ పిల్లకి ఇంత అలవాటు ప్రకారము అబద్ధాలు ఆడడం ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు తర్వాత,
వాళ్ళ నాన్న వచ్చాడు. ఇంత చిన్న పిల్ల అబద్ధం ఆడేస్తుంది, మీరు గమనించారా అని అడిగినా నేను. అంటే ఏమో మాకు తెలియదని అన్నాడు. తర్వాత ఆ పక్కింటి ఆమె ఏం చెప్పిందంటే, లేదు మేడం, ఇప్పుడు ఈ పిల్లకి అలవాటు ఆ ఫాదర్ నుంచి వచ్చింది, అతను కూడా అవసరం లేకుండా అబద్ధం ఆడతాడు అని చెప్పింది. అప్పుడు అతన్ని పిలిచిన వాళ్ళ ఫాదర్ని పిలిచిన. ఇప్పుడు ఆపద్ధర్మంగా అబద్ధం ఆడడం వేరు. అంటే ప్రాణాపాయ స్థితిలో లేదా సత్యం చెప్తే వాళ్ళ ప్రాణం పోతుంది అన్న స్థితిలో ఏదో అట్లా చెప్పనట్టు చెప్పచ్చు. కానీ అవసరం లేకుండా ఎందుకు అబద్ధం ఆడాలి? అలవాటు ప్రకారం ఎందుకు అబద్ధం ఆడాలి? అంటే ఆ తండ్రికి అలవాటు ఉంది, ఈ పిల్ల అది చూసి నేర్చుకుంది. రేపు ఏం చేస్తుంది? దానికి పెళ్ళి అవుతుంది. ఈ తప్పు చేసి అత్త మీద వస్తుంది, మామ మీద వస్తుంది, రేపు పెద్ద గొడవలు అవుతాయి. నేన్న నువ్వు ఇది బంద్ చేయని చెప్పిన. వాళ్ళ నాన్నని పిలిచి నువ్వు అలవాటు ప్రకారం అబద్ధాలు ఆడడం బంద్ చేయి, ఆ 1 year బేబీ నేను చూసి నేర్చుకుంటుందని చెప్పిన. వాళ్ళ పరివర్తన వచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల చేయబట్టి వాళ్ళు మారారు. అంటే అది చిన్న విషయమే. ఆ పిల్లతో నేను ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏమైంది, ఆ పిల్లకి ఇది గుర్తుండిపోతుంది, అమ్మ అబద్ధం ఆడితే కోపడతారని. ఇంకా ఆడది కదా అది. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా చూస్తే భయపడి వెళ్ళిపోయేది నన్ను చూడగానే. ఇప్పుడు పెద్ద పెరిగింది కొంచెం, అబద్ధం ఆడుతున్నావా అంటే నో అని అంటుంది. ఇప్పుడు కొంచెం పెద్ద పెరిగింది అది. సో అట్లా అధర్మం ఎక్కడైతే జరుగుతుందో, అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో, అసత్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీ వాయిస్ తప్పకుండా వినిపించాలి. గెలుస్తామా ఓడతామా తర్వాత, ఫస్ట్ అయితే ఫైట్ చేయాలి. ఆ చిన్నపిల్లల పెద్దవాళ్ళు అది కాదు, ఎవరైనా సరే వీ హ్యావ్ టు ఫైట్. సో ఇదొకటి. తర్వాత ఇదే ధర్మాన్ని అభ్యాసం చేయడం అంటే ఇదే. డే టు డే రొటీన్ లైఫ్లో ఇందాక అడిగారు కదా, సత్యాన్ని ధర్మాన్ని ఎలా మనము అభ్యసించాలి జీవితంలో అంటే, ఎక్కడన్నా జరిగినప్పుడు మళ్ళీ నువ్వు కరెక్ట్గా ఉండాలి. మరి నువ్వు తప్పులు చేసుకుంటా వేరే వాళ్ళు రాంగ్ అని చెప్పద్దు, వాళ్ళు నీ తప్పులు ఎంచుతారు ఫస్ట్. కాబట్టి నేనెంత ట్రూత్ఫుల్గా ఉంటున్నా, నేనెంత ధర్మపరంగా ఉంటున్నా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ నీలో తప్పులు ఉంటే నువ్వు సరి చేసుకొని, లోపాలను సరి చేసుకొని నువ్వు కరెక్ట్గా జీవిస్తూ వేరే వాళ్ళకి ఎక్కడన్నా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది నీకు నీ దాకా వచ్చినప్పుడు, అనవసరమైన గొడవ తలదూర్చమని చెప్పాను, అది నీ దాకా వచ్చినప్పుడు నువ్వు అక్కడ చెప్పాల్సి వస్తే అక్కడ నువ్వు సత్యమే మాట్లాడు. ప్రాణాపాయ స్థితిలో కాదు, బంధాలను విడదీయడానికి కాదు. ఇది కూడా చెప్తున్నాను నేను. మళ్ళీ మాట్లాడమన్నది ఏదో చాడీలు చెప్పడం కాదు. బంధాలను విడదీయడానికి, ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కాదు. ఆ బంధం కలపడానికి అబద్ధం ఆడండి, తప్పులేదు అక్కడ. బంధాలను కలపడానికి చిన్న అబద్ధం ఆడండి, ఏం కాదు, వాళ్ళు కలిసిపోతారు. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు, అధర్మంతో పాటు అన్యాయం జరుగుతున్నప్పుడు, అన్యాయంగా ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు మాత్రం క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. ఇదే ధర్మ జీవనం అంటే, సత్యంతో జీవించడం అంటే. కానీ అసత్యానికి అధర్మానికి సహకరించకండి. మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడాలి, అవకాశం వచ్చినప్పుడు మన వాణి వినిపించాలి. అది నెక్స్ట్. తర్వాత ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు, మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దరిని సమానంగా చూడండి, సమభావన. ఆ ద్వేషం అనేది చూపించకండి, నటించండి కాసేపు, ఏం కాదు, గౌరవించండి. అతిథి దేవోభవ, అంతే. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సింది ఏదో చేయడం, పంపించేయడం. అది శత్రువు అయినా సరే, ఆపద వచ్చి నీ ఇంటి ముందు వచ్చాడనుకో, ఆదుకోవాలా. గతంలో వాడు ఏం చేశాడు మర్చిపోవాలి ఆ టైంలో, అంతే. అప్పుడు ఏమవుతుంది, శత్రువు కాస్త మిత్రుడు అయిపోతాడు, శత్రుత్వం పోయి మిత్రత్వం వచ్చేస్తుంది. అప్పుడు మనకు శత్రువులే ఉండరు. తర్వాత ఇతరుల శ్రేయస్సు కోసం కొంత టైం వెచ్చించి పనిచేయండి. ఇతరుల శ్రేయస్సు కోసం 1 గంట అట్లా వెచ్చించి మీరు ఏమైనా సమాజానికి, ఇంకోటి ఇదే పల్టి సమాజానికి ఏమైనా చేయగలిగితే చేయండి. కొంత సమయం, మొత్తం మీరు పొలమని పోవడం కాదు, సాధన మర్చిపోవద్దు. మళ్ళీ సేవనే, సాధనే అన్నీ నడవాలి. కాబట్టి కొంత సమయాన్ని సమాజానికి కూడా కేటాయించండి. ఇతరుల శ్రేయస్సు కోసం
మీ వంతు సహకారం అందించండి. అది మీరు ఎలా అందిస్తారో మీ ఇష్టం. తర్వాత ఎప్పుడు కానీ వాదన పెట్టుకోకండి. మనస వాచ కర్మణ ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అనవసరమైన విషయాలపైన అనవసరమైన వాటి మీద డిస్కషన్స్ వాదించకండి. ఆర్గ్యుమెంట్స్తో పనులు కావు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు కోపంతో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేస్తే కోపం పెరుగుతుంది, అవునా? ఎదుటి వాళ్ళు మనకి అసహనంతో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేస్తే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్ వద్దు, మౌనం వహించండి. ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మౌనం వహించాలి. అది ఎందుకో చెప్తాను మీకు నెక్స్ట్. తర్వాత శరీరానికి మనసుకి తర్వాత హృదయానికి ఏదైతే మత్తు కలిగిస్తుందో, మత్తు మూర్ఛ, దాన్ని వదిలేయండి. మత్తు అంటే కేవలము తాగడం తినడం అని కాదు, అదొక పార్ట్. అతిగా నిద్రపోవడం, అతిగా తినడం, అతిగా ఆలోచించడం, అతిగా అలసత్వంతో ఉండడం, అతిగా పనిచేయడం కూడా మత్తే. శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో అంతే పెట్టాలి. అతిగా శ్రమ కూడా మత్తే, చేయొద్దు. రెస్పెక్ట్ యువర్ బాడీ. శరీరాన్ని గౌరవించండి. దేహం దేవాలయం, శరీరం ఆద్యం కలుధర్మ సాధనం. శరీరానికి ఒక భాష ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు దాని గోడు వినండి. గొడ్డు లెక్క చాకరీ చేయొద్దు. మనం మనుషులం. కొంతమంది గొడ్డు లెక్క చాకరీ చేస్తారు, ఎద్దు లెక్క పడుకుంటారు. 10 గంటలాగా లేవరు, అంతే. దినమంతా కష్టపడతారు, అవునా? ఇక పొద్దున్న లేచినప్పుడు కూడా ఏదో నీరసం నిస్సత్వం ఉంటుంది. అంత ఎందుకు కష్టపడాలా? మన క్యాపబిలిటీని మించి ఎందుకు పోవాలా? పోవద్దు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు తప్పదు, బట్ ప్రతిసారి ఎందుకు? తప్పించుకునే సమయం వచ్చినప్పుడు తప్పించుకోవచ్చు కదా. ఎందుకంటే ఆశ. మనిషి ఎందుకు గొడ్లేక కష్టపడతాడంటే ఆశ. ఏదో తక్కువ టైంలో అన్నీ సంపాదించేసేయాలా, తక్కువ టైంలో అన్నీ తీర్చేయాలా. నువ్వు ఎంత పరిగెడతావో అంత లేట్ అవుతుంది. మనం దేనికోసమైతే పరిగెడతామో అది నీకంటే వేగంగా పరిగెడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిలకడగా ప్రశాంతంగా శరీరాన్ని గౌరవిస్తూ నువ్వు ఎంతైతే చేస్తావో అదే నీకు నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. శరీరాన్ని కాదని నువ్వు ఏదైనా పని చేస్తే దాంట్లో నువ్వు సక్సెస్ కాలేవు. అయితావేమో రోగాలు వస్తాయి, తర్వాత ఏమవుతుంది? మంచి అనబడేస్తుంది. నువ్వు విన్నావా నేను చెప్తే ఇప్పుడు అనుభవించంటది. కాబట్టి శరీరానికి ఒక భాష ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ధర్మబద్ధంగా చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మనం ఒక అడుగు ముందు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా సత్సంగం జరుగుతుంది, ఎక్కడైనా ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మన వంతు సహకారం మనం అందించాలి. అక్కడ మళ్ళీ అహంకారాలు బేషజాలు ఇవన్నీ పనిచేయవు. మనం ఎంత చేయాలో అంత చేయాలి, వచ్చేయాలి, అంతే. అంటే ఒక ఆచార్యుడు కానీ ఒక గురువు కానీ తర్వాత ఒక జ్ఞానాన్ని పంచాలి అంటే దాని వెనకాల చాలామంది పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాం జరగాలి ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడాలంటే స్వప్న ఎంత వర్క్ చేసి ఉంటుంది, ఆమెకు సహకరించే వాళ్ళు ఎంత పని చేసి ఉంటారు, తర్వాత ఈ ప్యాంప్లెట్స్ చేయడమో ఫ్లైయర్ చేయడమో లేదంటే భోజనాలు ఇవన్నీ చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇంతమంది కలిస్తేనే ఇగో ఈ వాతావరణం వచ్చింది. సో ఈ కన్స్ట్రక్షను, అవునా, ఈ కన్స్ట్రక్షన్ ఇంత హాయిగా కూర్చున్నాం అంటే ఇదంతా ఒక 10 మంది కలిస్తేనే ఈ పని అనేది జరిగింది. కాబట్టి ఇట్లాంటి ధర్మ కార్యాలలో తప్పకుండా మీ వంతు సహాయ సహకారాలు అందించి శ్రమదానం ఇస్తారా, డబ్బు దానం ఇస్తారా, ఏది ఇస్తారో అది మీ ఇష్టం. అది మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. నెక్స్ట్, ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఉండండి. గ్రాటిట్యూడ్, మంచి వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్, చెడు వాళ్ళ పట్ల కూడా గ్రాటిట్యూడ్. చెడు నుంచి నేర్చుకుంటున్నాం కదా, మంచి నుంచి కూడా మనం నేర్చుకుంటాం, అక్కడ కూడా గ్రాటిట్యూడ్. తర్వాత అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైనా నేను, నాది అనేది తగ్గించుకోండి. తగ్గేదేలే అనద్దు, తగ్గాలి కాదు, అవసరం వచ్చినప్పుడు తగ్గాలి.
తగ్గకపోతే మెడ పోతుంది. నేనేమంటున్నా, అలా డైలాగ్ కొడతారు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ తగ్గకపోతే తల పోతుంది. నువ్వు తగ్గలేదనుకో తల పోతుంది. మన తల లేని మొండెం లెక్క బతకాలి ఇక. ఎందుకంటే వేరే వాళ్ళు ఏం చేస్తారు, నీ తల తీసేస్తారు. తల తీసేసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మెడ పోతుంది, తల పోతుంది, ఓన్లీ మొండెం మిగులుతుంది. దాంతో ఎంతకాలం బతుకుతావు, చచ్చిపోతావు త్వరగా. కాబట్టి అహంకారంతో కాదు, నిరహంకారంతో బతకండి. అహంకారాన్ని తీసేసుకుంటే నిరహంకారం వచ్చేస్తుంది. నిరహంకారంలోకి వెళ్ళినప్పుడు నిరాకారంలోకి వెళ్తావు. నిరాకారంలోకి వెళ్ళినప్పుడు మమకారం తగ్గిపోతుంది. మమకారం తగ్గిపోతే వ్యామోహం పోతుంది. ఇవన్నీ పోతే కోరిక వెళ్ళిపోతుంది. కోరిక వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అప్పుడు అంతరంగంలోకి పోతావు. అప్పటిదాకా పోవు. అప్పటిదాకా అంతర్యాత్ర జరగదు. ఇక అంత ప్రపంచ యాత్రే. ఇక ఇది మీలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ వస్తున్నాయి దీంట్లో. నెక్స్ట్ ఇక ఒకవేళ సెల్ఫ్ చెక్ చేసుకోండి రోజు. ఆ రోజా మరి తీసుకెళ్ళి అల్మారాలో పెట్టద్దు, తగిలించుకోండి ఎక్కడన్నా బోర్డు, నేను రోజు ఎట్లుంటున్నా అనేది. నెక్స్ట్ అణకువతో జీవించడం నేర్చుకోండి. వినయంగా, వినయ విధేయతలతో జీవించడం నేర్చుకోండి. అంటే ఇప్పుడు చెప్పాను కదా, తగ్గి ఉండడం. ప్రతి చోట నేను హై అనుకోవద్దు, అప్పుడప్పుడు లో కూడా కావాలి. ప్రతిసారి నేను మాట్లాడతా అనుకోవద్దు, నేను మౌనంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. అసలు చాలా చోట్ల మౌనంగా ఉండాలి, కొన్ని చోట్లే మాట్లాడాలి. నీకు మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడు, లేకుంటే మౌనం అయిపో. ఇప్పుడు అబద్ధం మాట్లాడాలి అనిపిస్తుంది నీకు, నువ్వు సత్యం చెప్పలేవు, నీకు అలవాటు కాలే, అప్పుడు ఏం చేయాలి, కామైపోవాలి. కామైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. అరే నేను ఇక్కడ ఉంటే అబద్ధం ఆడతానేమో అని అనిపించింది అనుకో, నీకు సత్యం మాట్లాడడం చేత కాలేదనుకో, ఏం చేయాలా, తప్పుకోవాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఉంది కదా, అప్పుడప్పుడు తప్పించుకోవాలి. ఎస్కేప్ ఫ్రమ్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్స్. జంప్ అయిపోవాలి అప్పుడప్పుడు. చెప్పలేము, ఎందుకంటే అక్కడ నుండి తప్పు చేసే బదులు మనము తప్పించుకోవడం బెటర్ కదా. కొంత ఆ పాపం నుంచైనా బయటపడతాం. మళ్ళీ అక్కడ ఉండి అబద్ధం ఆడి దీన్ని కప్పుర్చడానికి ఇంకో 2-3 అబద్ధాలు ఆడి అది 2 కాస్త 100 1000 అవసరం. ఇది ఒక అబద్ధాన్ని నువ్వు కాపాడుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఒకసారి నువ్వు సత్యం మాట్లాడితే అది క్లియర్ అయిపోతుంది. ఇది అది తెలుసు కదా మీకు. ఒకదాన్ని కవర్ చేయాలంటే ఎంత కష్టం. అసలు నిజంగా అబద్ధం ఆడడమే కష్టం, సత్యం మాట్లాడడం చాలా ఈజీ. మరి ఎందుకు అందరు అబద్ధాలు ఆడతారు? అలవాటు. అందుకే అలవాటు ప్రకారం బ్రతకండి. అలవాటు ప్రకారం బ్రతకద్దు, స్పాంటేనియస్గా బతకాలి. అంటే సమయానికి తగ్గట్టు, కాలానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకో. ప్రతి క్షణము జీవితంలో పరివర్తనని ఆహ్వానించు. నెక్స్ట్ నీకున్న జీవితంలో చాలా సంతృప్తిగా జీవించడం నేర్చుకో. లేని దానికోసం అరువులు చాచద్దు. అది వచ్చినప్పటికి వస్తుంది, నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తావు. కానీ దానికోసం ఆశపడుతూ ఉన్న జీవితాన్ని కోల్పోకండి. రేపటి దానికోసం ఆలోచించి ఈ రోజుని ఎంజాయ్ చేయడం ఆపకండి. అప్పుడు రేపు రాదు, ఈరోజు కూడా పోతుంది. రేపు ఉంటావో లేదు ఎవరికి తెలుసు. ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతాం, తెల్లారు లేచి సూర్యోదయాన్ని చూస్తామన్న గ్యారంటీ ఉందా? లేదు. ఏదో ఇంకా భగవంతుడి కృప లేపుతున్నాడు. లేదు అంటే రామ్నామ్ సత్య అయిపోతుంది రాత్రికి రాత్రే. అంతేనా? నిద్రపోయిన వాళ్ళు లేస్తారన్న గ్యారంటీ ఉందా? మరి ఎందుకు ఆశలు, ఎందుకు అడి ఆశలు ఎందుకు మీకు? కొంతమందికి వ్యాపారం మీద ఆశ, కొంతమందికి భూమి మీద ఆశ, కొంతమందికి పిల్లల మీద ఆశ, రకరకాల ఆశలు, కోరికలు. ఇవన్నీ ఎందుకమ్మా? రాత్రి పాటు కూడా తెల్లారు లేస్తామో లేదో ఎవరికి తెలియదు. ఆశతో ఎందుకు బతకడం? ఇప్పుడు బతకండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఉన్న దాంతో హాయిగా ఉండండి. ఎంజాయ్ యువర్ లైఫ్. ఈ క్షణం హాయిగా ఉన్నాం, ఎంజాయ్. మరుక్షణం ఏం జరిగితే అది జరగని, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు క్షణక్షణం బతకాలి అంటే ఇక్కడ ఒక సత్యం చెప్తా వినండి. క్షణక్షణం ఎందుకు జీవించాలి అంటే
ఏ క్షణం చివరి క్షణం అవుతుందో తెలియదు, ఏ శ్వాస చివరి శ్వాస అవుతుందో తెలీదు, ఏ రోజు ఆఖరి రోజు అవుతుందో తెలియదు. జీవితం మన చేతుల్లో ఉంది కానీ మరణం మన చేతుల్లో లేదు. అది జ్ఞానికైనా అజ్ఞానికైనా. జ్ఞానికి మరణం తెలిసి వస్తుంది, అజ్ఞానికి తెలియకుండా వస్తుంది, అంతే తేడా. జ్ఞాని ఏం చేస్తాడు, మరణం గురించి తెలిసాక జాగ్రత్త పడతాడు, తను చేసే పనులు తను చేసుకుంటూ ఉంటాడు, అందరికీ చెప్పేస్తాడు నేను పోతున్నా హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అజ్ఞాని ఏడ్చుకుంటూ ఉంటాడు, ఒకవేళ తెలిస్తే, అందుకే తెలియదు. ఎప్పుడో పోయాడు ఇప్పుడే పోతాడు. నిజంగా అజ్ఞానికి మీ బర్త్ డేట్ మీ డెత్ డేట్ మీకు తెలిసిందనుకో, కాదమ్మా మీరు ఒక్కసారి ఊహించండి, మీకు బర్త్డే తెలుసు కదా, ఎవరో ఒక వ్యక్తి జ్యోతిష్యం చెప్పేవాడు వచ్చి నువ్వు పలానా రోజు చచ్చిపోతావు అని చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇంకా అవునా? కానీ నేను అట్లా పోవద్దని చెప్తున్నా. అసలు నిజంగా డెత్ డేట్ తెలిస్తే మనిషి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? బంధాలను వదిలేయాలి. మరణం యొక్క నిజంగా తెలిసిందనుకో, బంధాలను ఫస్ట్ వదిలేయాలి, శత్రువులను వదిలేయాలి, గతాన్ని వదిలేయాలి. మరణం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి. చూస్తా, జీవితాన్ని ఎట్లా కోల్పోయా, కనీసం దీన్నన్నా చూస్తా. మరి అంతే కదా, ఇంకా అంతకంటే చేసేదేముంది. నువ్వు ఆహ్వానించకపోయినా ఇట్స్ డిక్లేర్డ్. నువ్వు పుట్టినప్పుడే నీ మరణం డేట్ ఆల్రెడీ డిక్లేర్ నీకు తెలియదు, అంతే. నీకు తెలియదు, అంతే. ప్రతి జీవి పుట్టినప్పుడు వాళ్ళ మరణం కూడా నిర్ణయించబడుతుంది. ఎవరు ఎంతకాలం బ్రతకాలి, ఎట్లా బ్రతకాలి, ఏ స్థితిలో బ్రతకాలి, ఆల్రెడీ ఇట్ ఈజ్ ప్లాన్డ్, ఇట్ ఈస్ డిజైన్డ్. విత్తనంలో చెట్టు యొక్క రహస్యం మొత్తం ఉండదా, అట్లాగే నీ విత్తనంలో అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇస్ ప్లాన్డ్, దానికి వ్యతిరేకంగా ఏది పోదు. కాబట్టి నిజంగా అది తెలిసిందనుకో ఎలా ఉండాలి అంటే జస్ట్ ఇన్వైట్, వెయిట్ ఫర్ ఇట్. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నిజంగా మరణం వస్తుందో రాదో నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం హాయిగా ఉంటావు ఆ క్షణంలో. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే జీవితం అనేది మనిషిని పడుకోబెడుతుంది, మరణం మేల్కొల్పుతుంది. మీరు చూడండి, ఎవరన్నా ఇట్లా చనిపోయారని సడన్గా వార్త తెలిస్తే నిద్రలోనే ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోతావు. షాక్కి గురై మైండ్ స్టాప్ అయిపోతుంది. ఆ కాసేపు మైండ్ ఎందుకు స్టాప్ అయింది మరణ వార్త వినగానే అంటే అలర్ట్ అయిపోయావు నువ్వు, అంటే జాగృతిలోకి వచ్చేసావు. నీ మూర్ఛ నిద్ర అంతా పోయింది. ఆ కొన్ని క్షణాలు నువ్వు జాగృతిలోకి వచ్చేసావు. ఆ జాగృతి క్షణాలులో నీకు ఒక సత్యం అర్థమవుతుంది. ఏంటి అంటే మరణమే మధురం అంటావు అప్పుడు. అవును, బతకాలంటే ఎన్ని ఆరాటాలు పోరాటాలు చేయాలి. మరణం చాలా ఈజీ కదా, గట్టిగా ముక్కు మూసుకుంటే పోతుంది శ్వాస. అవునా? బతకాలంటే ఎంత కష్టం, చాలా కష్టం. కాబట్టి ఒకవేళ అంటే ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళంతా కూడా ఎలా జీవించాలి అంటే నిజంగా మన మరణం మనకు తెలిసింది అనుకొని రేపు ఉంటామో పోతామో తెలీదు, ఈరోజైతే మనం ఎంజాయ్ చేయాలి అన్నట్టు బతకాలి. అర్థమైందా? గంట తర్వాత ఉంటామో లేదో తెలియదు, ఈ గంట అయితే నువ్వు ఎంజాయ్ చేయి, పరిగెత్తకు. అర్థమైందా? అంటే ఈ క్షణం నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలా? పరిగెత్తడం ఆపేయాలి. ఆరాటాలు, పోరాటాలు, పరిగెత్తడాలు, మానసికంగా పరిగెత్తడాలు, శారీరకంగా పరిగెత్తడాలు బంద్ చేయాలి. ఇవన్నీ చాలామంది ఏం చేస్తారు, అమ్మ 5 అయిపోతుంది ఇంకా అయిపోతుంది క్లాసు, మళ్ళీ ఇంటికి పోయి వంట చేసుకోవాలా, ఈ మేడం ఎప్పుడు వదులుతుందేమో, లేట్గా వచ్చింది, మేము టైంకి వచ్చినాం, మాకు ఇంకా ఓడగొడతలేదు, లోపల ఎన్ని నడుస్తున్నాయి రికార్డులు. వెయిట్, స్టాప్.